ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమంకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేదైచనమా ఇక ఉదయకాల సమయంలో దేవుడు మరోసారి చక్కని మాటల చేత ఇదిగో మమ్మను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానములో సంతోషము కలదు అని. ఈరోజు పునరుద్ధాన దినమై ఉంటుంది. ఇక పునరుద్ధాన దినమందు మనమందరం కలిసి వేగిరమే ఉదయకాల సమయంలోనే మరి ప్రభు యొక్క సన్నిధానంకి వెళ్ళి ప్రభు చేసిన ప్రతి మేలుని బట్టి మనము కృతజ్ఞపూర్వకంగా ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యముకై, బలముకై, శక్తిని బట్టి పొందుకున్నటువంటి ప్రతి మేలుని బట్టి కూడా మన ప్రభుకు స్తోత్రార్పణ చేస్తూ, ప్రభు ఏదైతే మనకు ఈ యొక్క భూలోకంలో జీవించడానికి మరి మాటలు కావాలో, ఆదరించేటువంటి మాటలు కావచ్చు, ఉజ్జీవపరిచేటువంటి మాటలు కావచ్చు, యుద్ధమును ఏ రీతిగా జరిగించాలో బలపరిచేటువంటి మాటలు కావచ్చు, మన జీవితానికి, మన వ్యక్తిగత స్థితిగతులకి ఏదైతే అవసరం ఉందో ఒక జీవ మార్గమును తెలియపరిచేటువంటి ఒక చక్కటి దినమును. ఈరోజు మనం ఆయనకి చేతికి వెళితే మనకు నిత్య సుఖములు కలుగుతాయి. ఇవన్నీ కూడా యొక్క లేఖన భాగంలో లిఖించబడి ఉన్నాయి. ప్రియ దైవజనమా, అయితే మానవులమైనటువంటి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇక జీవ మార్గమును విడిచిపెట్టి హరీబరీ లైఫ్కి మనం అలవాటు పడుతూ నిత్య నరకమునకు పోయేటువంటి మార్గమును ఎన్నుకుంటా ఉన్నాము. ఎందుకు ఇక మాటని చెప్తా ఉన్నాను అంటే, ఒక సంతోషము కొరకు, ఒక ఆనందం కొరకు, ఉన్నటువంటి ఒక స్ట్రెస్లోంచి మనం విడిపించబడ్డానికి మొబైల్ని పట్టుకొని ఒకటి చూస్తాము. ఆ ఒక్కడికి ఎక్కడి లాక్కొని పోతుందంటే దైవజనమా, గంటలు గంటలు లాక్కొని తీసుకొని పోద్ది. అది చూసినంత వరకు నీకు ఏదో సంతోషము, ఏదో ఆనందము కొద్దిసేపటి వరకు ఊరట కలుగుతుంది. కానీ దాని తర్వాత ఒక భయంకరమైన ఒక హెడేక్, రెగ్రెట్ అయిపోతూ ఉంటాం. చీదరించుకోవడము, అలిసిపోవడము, సమయం మొత్తము అపవాది ఫోన్ ద్వారా లాగి వేసుకోవడము జరుగుతాం. మరి దాని ద్వారా మనం ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే నిత్య నరకమునికి మనం వెళ్తాము. సత్యమైనటువంటి మార్గంలో ఇక మొబైల్ మనల్ని నడిపించలేదు. దీంట్లో మేలు ఎంత ఉందో చెడుని ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి మొబైల్లో. అయితే దీని యొక్క సన్నిధానంలో జీవమును మాత్రమే ఉంది దైవజనమా, సంపూర్ణ సంతోషం మాత్రమే ఉంది దైవజనమా. ఆయన యొక్క కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయి దైవజనమా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నిన్ను సంపూర్ణ సంతోషంలోకి నడిపిస్తుంది. దీని యొక్క సన్నిధి, ఆయన సన్నిధానంలో మనం కోల్పోయిన ప్రతీది కూడా మనం పొందుకోగలుగుతాం. యెహోషువ ఒక చిన్న పట్టణంపై అపజయమును పొందుకున్నాడు. కానీ ఆయన నేలమట్టుకు తన ముఖమును వంచి బూడిద మీదను పోసుకొని బట్టలు చింపుకొని, అయ్యా ఎందుకు నాకు ఈ యొక్క అపజయం కలిగింది హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం పైన అని తను ప్రార్థన చేసినప్పుడు దీని సన్నిధానంలోంచి దీని యొక్క వాక్కు బయలుదేరానికి వచ్చి, నేను చేయకూడని చెప్పినటువంటి పనిని మీరు జరిగించారు, దానివలన మీకు నష్టము వాటిల్లింది, అది మీరు తొలగించినట్లా మీకు విజయం కలుగుతుందని ప్రభు సన్నిధానంలో ఒక మాటలు యెహోషువకు వినిపించబడినప్పుడు ఆ మాటల ప్రకారంగా తను చేసినప్పుడు వారు విజయం పొందుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని యొక్క సన్నిధానంలో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు నష్టములో నుంచి, అపజయములో నుంచి
ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా విజయంలోకి నడిపించబడ్డారు. దయచేసి మనం ఎన్నో కోల్పోతూ ఉంటున్నాము, ఎన్నో నష్టపోతూ ఉన్నాము, కానీ మనం జీవ మార్గం ఎన్నుకోవడం లేదు, సంపూర్ణమైన సంతోషం నడిపించబడడం లేదు, నిత్యమైన సుఖములకు నడిపించబడడం లేదు. ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి జీవంలోనికి, తాత్కాలికమైనటువంటి సంతోషంలోనికి, తాత్కాలికమైనటువంటి సుఖంలోకి మనము వెళ్తా ఉన్నాము, కానీ అది చివరికి ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే దైవజనమా, నరకమునకు పాత్రలుగా చేస్తుంది. ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు నాకు ఒక చిన్న సిచ్యువేషన్ గుర్తుకు వస్తూ ఉంది. ఆనాటి కాలంలో ఒక వీడియోని చూశాను. ఆ వీడియోలో ఒక కుర్రవాడు గాలిపటం ఎగురుతూ 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 పోవడం చూసి ఆ గాలి పటంను పట్టుకోవడానికి క్రమక్రమంగా పరిగెత్తుకుంటూ 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 2 క్రాస్ చేశాడు. పొలంలోకి వెళ్ళిపోయాడు. అది అలాగే 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 వెళ్తూ 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 దొరుకుతుందనేటువంటి క్రమంలో, చేతికి పట్టుకుంటున్న క్రమంలో పోయి ఏమైపోయాడంటే బావిలో పడిపోవడం జరిగింది. ఆ గాలిపటం తనకు సంతోషాన్ని కలిగించేది. ఆ గాలిపటం ద్వారా నేను కొద్దిసేపు సంతోషపడతానని చెప్పేసి ఆ కుర్రవాడు అనుకున్నాడు, కానీ ఆ గాలిపటము కుర్రవాడి ప్రాణములు తీసిపడేసింది. దైవజనమా, ఈరోజు మనం దేవునికి సమయం ఇవ్వక, ఆయన సన్నిధానముగా మనం వెళ్ళక, ఏదైతే దేని వెంబడైతే మనం పోతా ఉన్నామో, తాత్కాలికమైనటువంటి జీవం కొరకు కావచ్చు, తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు కావచ్చు, తాత్కాలికమైనటువంటి సుఖముల కొరకు ఎక్కడైతే మనం ప్రయాణం చేస్తా ఉన్నామో, అది చివరకు నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే నరకమునకు పాత్రలుగా చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దీని యొక్క ప్రేరేపణ ఏంటంటే, నువ్వు నిత్యము సంతోషంగా బ్రతకాలని, నీకు కుటుంబంలో సంపూర్ణ సంతోషం కలగాలని, నువ్వు ఇక జీవ మార్గంలో నడిచి పరలోకానికి నువ్వు చేర్చబడాలని ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో ఇదిగో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి ఎంతకాలమైంది దైవజనమా? ఎప్పుడు కూడా వేగిరమే ఉదయకాలం లేచి హరిబరిగా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను మన పనులకన్నిటిని కూడా. ప్రభువుకు స్థానం ఇవ్వడం లేదేమో, మొదటి స్థానం ఇవ్వడం లేదేమో, ప్రార్థించడం మానేసామేమో, వాక్యం పఠించడం మానేసామేమో, బిజీ లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడిపోయామో. ప్రభు ఎందుకు ప్రేరేపిస్తున్నా, నాకు ఈ మాటలు బోధిస్తున్నాడో తెలియదు, కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలు హరిబరిగా తిరిగింది, సన్నిధానంలోకి మనం వెళ్ళాలి. జీవ మార్గంతో కూడినటువంటి మాటలు మనం వినాలి, దాని ప్రకారం మనం జీవించాలి. ఏదైతే మన లైఫ్లో మనం కోల్పోయి ఉన్నామో, సంతోషము కావచ్చు, సమాధానము కావచ్చు, నెమ్మది కావచ్చు, దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి, వ్యాధులు, అనారోగ్యము, ఆరోగ్యం మనం కోల్పోయి ఉన్నామేమో, ప్రతిదీ కూడా మనం పొందుకునేటువంటి ఒక అద్భుతమైన స్థలము ఏదైనా ఉంది అంటే అది దీని యొక్క సన్నిధిని మాత్రమే. దైవజనమా, ఇక కాలం ముందున పోతూ ఉన్న కొద్దీ ఎటువైపు పోతుందో మనకు తెలియదు. ఈరోజు ఆదివారం మనం ఆరాధనకు వెళ్ళొచ్చు, కానీ రాబోతున్న కాలంలో అలాంటి పరిస్థితులు ఉంటాయో ఉండవో గ్రహించలేనటువంటి స్థితిగతులు మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి ఒకప్పుడు వాక్యం దొరకాలన్నా కూడా దొరకని పరిస్థితులు, కరువు రాబోతుందేమో చెప్పలేం. దైవజనమా, జ్ఞాపకం చేసుకో. ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది కాబట్టి నువ్వు బయటికి వెళ్తా ఉన్నావు, అన్ని పనులు చకచక చేసుకోగలుగుతా ఉన్నావు. కానీ ఒకసారి మన ఆరోగ్యానికి మనం కలిగినట్లయితే, మనకు ఉద్యోగానికి మనం కలిగినట్లయితే ఎక్కడికి వెళ్ళలేం, మనం ఫ్రీగా ఉండిపోతాం. అలాంటి స్థితి మనకు రాకమునిపే, అలాంటి కష్టంలో నీకు నాకు రాకమునిపే, నువ్వు ఇంకను ఉండేటువంటి స్థితి నుంచి బహుబలంగా అద్భుతమైన ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదగాలి అంటే, నీ కుటుంబంలో పరిపూర్ణమైన ఆనందం కలగాలంటే, మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధానమును విడిచిపెట్టకూడదని ప్రభు ఈరోజు నీకు నాకు మాటను తెలియజేసి వాగ్దానము మన జీవితాలు నెరవేర్చబడాలని ఆశపడతా ఉన్నాడు. జీవ మార్గమును పరలోక రాజ్యంలో చేర్చుటకు మార్గం తెలియజేసినటువంటి ఈ దినము, ఆయన సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము, నిత్య సుఖములు ఈరోజు నీవు నేను మన కుటుంబంలో పొందుకొని, మన సమాజం పొందుకొని, ఇగో మన గ్రామమునకు మన పట్టణమునకు దీవెనకరంగాను ఆశీర్వాద కారణముగాను ఇదిగో మనం బ్రతుకున్నట్లుగా ఇక వాగ్దానము దేవుడు మనకు జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందనములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా చక్కగా మాట్లాడవు ప్రభువా. అవునయ్యా, నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీకు హస్తములు ప్రభువా నిత్య సుఖములు కలవు. నీవు మాకు జీవ మార్గమును బోధించేటువంటి ఈ దినము నీకు సమయం గడుపుటకు
నీ కృపచేత మాతో మాట్లాడేందుకు వందనాలు తెలుస్తున్నా ప్రభు. మేము నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉన్నట్లుగా మాతో మాట్లాడవు ప్రభు. నీకు స్తోత్రం. ఈ యొక్క వాగ్దాన ప్రభు అందరి జీవితంలో మీరు ఫలింపును అనుగ్రహించి నీరు కట్టి నాటవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆరోగ్యం చేత బాధపడుతున్న జ్ఞాపకం చేసి విడిపించండి, బాగు చేయండి. దుర్త శక్తులు చేపట్టిన విడిపించండి. దీర్ఘకాలిక రోగులతో విడిపించండి, స్వస్థపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహం కాని వారికి మంచి సంబంధాలు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. గర్భం లేని వారికి జ్ఞాపకం వేసి గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గర్భితో ఉన్న స్త్రీల మీద జ్ఞాపకం సుఖ ప్రసవం అందించే ఉద్యోగులు లేని వారికి జ్ఞాపకం వేసుకొని ఉద్యోగంలో దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకే వందనలు తండ్రి. కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభు. కోర్టు కేసులు ఉన్న వారు విడిపించండి ప్రభు. ఎక్కడ తండ్రి ఏమైనా డబ్బులు ఇచ్చి ఆగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దాన్ని వారితో మీరు మాట్లాడండి. వారికి హృదయంలో భయమును వణుకును పుట్టించిన తండ్రి వారి డబ్బులు వారికి ఇచ్చటకు కృప చూపవలసిందిగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఇంకొన ప్రభు వ్యాపార అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కావాల్సిన తన మెలకువలు అందించండి ప్రభు. వ్యాపార అభివృద్ధిని నడిపించబట్టి సహాయం దయచేసి ఈ బర్త్డే మ్యారేజ్ ఏదో జరుపుకుంటున్న ప్రభు వారికి తన క్షేమం అనుగ్రహించి సంవత్సరాంతం వారిని దయగడ్డ బిల్ల పయించి మీరే మహిమ పొందగలన్నారు. ప్రత్యేకంగా నా తన యొక్క పరిచరణ ప్రభు ఎత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నానాటికి నా తండ్రి యొక్క పరిచరణ ప్రభు అభివృద్ధి చెందాలి ప్రభు. అనేకులకు విస్తరించబడాలి ప్రభు. అనేకులకు చేర్చబడాలి ప్రభు. విన్న ప్రతి ఒక్కరు నా తన ఆదరణను, శాంతిని, సమాధానం ప్రభు నీ నిత్య జీవమునకు వారసులగునట్లుగా నిత్యము ఆశీర్వాద కాలకురాగునట్లుగా నా తండ్రి సంపూర్ణ సంతోషం వారు కలుగునట్లుగా నా ప్రభు నిత్యమైన సుఖం వారు కలుగునట్లుగా ఇది బ్లెస్గా మీరు మార్చి మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ సర్వశక్తులైనటువంటి యేసుని నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్.